రైట్ అని నువ్వా నేనా గుడివాడ సెంటర్లో దీని మీద రేపు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఇద్దరు పోటాపోటీగా ఫ్లెక్సీలు మొత్తం గుడివాడ అంతా కూడా ఫ్లెక్సీలు వార్ నడుస్తుందండి. రేపు గుడివాడ రణరంగంగా మారేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కృష్ణా జిల్లాలో ఒక యుద్ధ వాతావరణం జరిగేటువంటి పరిస్థితులు రేపు ఉండబోతున్నాయి అనేటువంటి సందేహాలు కలుగుతున్నాయి. గుడివాడలో రా కదిలిరా ప్రోగ్రాంని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఇది ఎప్పుడు వారం రోజుల ముందు అనౌన్స్ అయింది, 18వ తారీఖు ప్రోగ్రాముకు సంబంధించి. అయితే ఇప్పుడు 2 రోజుల ముందు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నాని గుడివాడ నాని ఆయన కూడా దాని కార్యక్రమాన్ని చేస్తున్నాడు. వెనిగళ్ల రాము ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వెనిగళ్ల రాము దీనికి సంబంధించినటువంటిది అనౌన్స్మెంటు 10 రోజుల క్రితం 8 రోజుల క్రితం జరిగింది. మరి ఇప్పుడు ఆ 2 కార్యక్రమాలని 2 అక్కడ ఏర్పాటు చేశారు. మరి ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితి ఉండబోతుంది, ఎటువంటి యుద్ధం జరగబోతుంది అనేటువంటి దాన్ని చూడాలి. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ గుడివాడ ఇన్ఛార్జిగా వెనిగళ్ల రామును ప్రకటించిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి కార్యక్రమం కానీ 2వ కార్యక్రమం కానీ చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఒకసారి వెళ్ళారు, అది ప్రకటించిన మొదటి కార్యక్రమం అది ప్రెస్టీజియస్గా తీసుకున్నారు, భారీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి ఇటువైపు ఏమన్నా నాని మరి ఎందుకు ఆయన ఇప్పుడు అదే కార్యక్రమాన్ని అదే రోజున అదే ఇది కావాలని పెట్టుకున్నారు తెలియదు, కానీ ఒక ఉద్రిక్త పరిస్థితులకు మాత్రం జరగబోతున్నాయి. సరే ఇప్పుడు రాము నాని ఇద్దరు ఎవరు వాళ్ళు తగ్గేదేలే అంటున్నారు. మరి టీడీపీ అధినేత అక్కడికి వెళ్ళబోతూ ఉన్నాడు. ఇప్పటికే కృష్ణా జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారినాయి. గుడివాడ నానికి తోడుగా కేసినేని నాని ఇటువైపు ఉన్నారు, వెనిగళ్ల రాముకు తోడుగా కేసినేని చిన్ని ఉన్నాడు. మరి ఇక్కడ అన్నలదమ్ములు సవాలు అక్కడ ఉండబోతుంది, అక్కడ స్నేహితులు మరి ఇక్కడ స్నేహితులు వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఇది అక్కడ రాసుకోబోతుంది. మరి ఇది ఎటు నుంచి ఎటువైపు వెళుతుందనేటువంటిది వేచి చూడాలి. కానీ గుడివాడ ప్రజానీకం జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఈ ఉద్రిక్తతల మధ్య అనవసరంగా కొంతమంది కావాలని రెచ్చగొట్టి మిగిలినటువంటి వాళ్ళని ఇచ్చేసేటువంటి కుట్రలకు పాల్పడతారు. వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే చాలామంది మీద కేసులు పెట్టారు. కావాలని రెచ్చగొట్టేదని ఎక్కువ మంది మీద కేసులు పెట్టి వాళ్ళందరిని అరెస్ట్ చేయడం ద్వారా వాళ్ళకి రేపు ఎలక్షన్స్లో వాళ్ళని ఏజెంట్లుగా లేకుండా చేయటం, లేకపోతే ఇంకొకటి అలా చేయటం, ఇలాంటి ప్లానింగ్ ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి. సరే ఏదైనా కానీ రేపు ఒక యుద్ధం జరగబోతుంది. మురళి ఉన్నట్లున్నాడు. మురళి బయట ఒకసారి రాము గారు బయట అయింది. నాని ఇలా పనికిమాల బ్యాచ్ అంతా ట్రై చేస్తూ ఉందనే అనే ఈ వస్తూ ఉన్నాయి. దేన్నైనా కానీ ఎదుర్కొంటానికి రెడీగా ఉన్నాం. ఎవరు వచ్చినా కానీ ఈ జనాలు తొక్కి పారేస్తాం, ముందే చెబుతున్నాం రెడీగా. మళ్ళీ లేనిపోయిన జనవరి 18 ఎన్టీ రామారావు గారి వర్ధంతి. ఇది మాకు గర్వకారణమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. దీనిలో గొడవలు సృష్టించాలని చూస్తా ఊరుకోము, దానికి సరిగ్గా సమాధానం చెబుతామని చెప్పి రెడీగా అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మాకు అత్యంత ఆప్తులైన జన సైనికులు కూడా అందరూ వస్తానికి రెడీగా ఉన్నారు. అసలు చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది వాళ్ళ దగ్గర నుంచి కూడా. ముందుగా జన సైనికులు మాత్రం ప్రత్యేకమైన ఇది చేస్తా ఉన్నాం. మీరు రావటం మాకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. తప్పకుండా రండి, ఈ సభను విజయవంతం చేసుకుందాం. రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పిద్దాం. థ్యాంక్ యూ. వెనిగళ్ల రాము గారు మాత్రం చాలా అడ్డొస్తే తొక్కేస్తాం కొడాల నానికి ఆయన ఇచ్చిన వార్నింగ్. నాకు తెలిసి గుడివాడలో అటువంటి స్ట్రాంగ్ కామెంట్ లేదు. మరి ఫస్ట్ టైము ఆ రకంగా అయినటువంటి వార్నింగు ఇదేంటంటే యుద్ధం మొదలు కాబోతుంది. సరే ఒకటి ఏంటంటే రాము గారిని కోరుకోవాల్సింది ఏంటంటే ఆయన బూతులు తిట్టొద్దని కోరుకోవాలి. ఇప్పుడు ఆయన చూసి ఈయన చెడిపోతే ఇద్దరు బూతులు తిట్టుకుంటే మనం అది చెప్పడానికి కూడా కష్టంగా ఉండేది. మనం కొడాలని కూడా ఛాన్సాలు చెప్పాం ఏమంటే అలా బూతులు తిట్టొద్దండి అని. సరే ఆయన అలాగే కొనసాగిస్తూ ఉన్నారు. చాలామంది కోరుకుంటున్నారు. చాలామంది
తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే మేధావులు కానీ అందరూ కూడా ఎందుకంటే అలాంటి భాష వాడొద్దని చెబుతున్నారు కానీ ఆయన అలాంటి భాష వాడటానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. సరే, ఆ నేపథ్యంలో జరుగుతుంది. మొత్తానికి అడ్డొస్తే తొక్కేస్తాం. ఇది ఇకన ఇది యుద్ధం మామూలుగా ఉండదు. ఇకన అదొక మరి రేపు ఏం జరిగిద్ది అనే దాని మీద మనం చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. పోలీసులు వన్ సైడ్ ఉంటుంది కదా, అక్కడ అందుట్లో పోలీసులు వన్ సైడ్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. పోలీసులు యాక్షను మరి వాళ్ళు ఏంటనేది కూడా ఎలక్షన్స్ టైంలో కనుక వాళ్ళే కొంచెం ఇన్బ్యాలెన్స్గా వ్యవహరించినా కానీ ఎలక్షన్ కమిషన్ అబ్జర్వేషన్ ఎక్కువ ఉండిద్ది. పోలీస్ యంత్రాంగం ఇంతకుముందుకు వాళ్ళు ఎట్లా పడితే అట్లా వ్యవహరించడానికి కుదరదు. ఈరోజు ఎంఆర్ఓలు మొత్తాన్ని మార్చారు. ఈసారి ఎట్లా పడితే అట్లా అడ్డదిడ్డంగానే వ్యవహరిస్తే సిఐల్ని, డిఎస్పీలని, ఎస్పీలని మళ్ళీ వాళ్ళకు కూడా వేటుపడేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అందుకని లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలి. అది ఆ వర్గం కావచ్చు, ఈ వర్గం కావచ్చు, కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. మరి ఏం జరిగిద్దో రేపు చూడాలి. కృష్ణా జిల్లా రాజకీయాలు ఈసారి బాగా అంటే ఇది ఎట్లా ఉండిద్దంటే జేబులో నుంచి కదలకుండా ఇస్త్రీ బట్టన అలగకుండా మాటలు చెప్పేటువంటి పరిస్థితి మొన్నటి వరకు జరిగింది. కానీ ఇప్పుడు జరగదు. ఇస్త్రీ బట్టలు నలగాల్సిందే. అంటే అది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కావచ్చు, వైసీపీ వాళ్ళకి కావచ్చు. వైసీపీ వాళ్ళకి నలిగిద్ది, వాళ్ళు కొంత ఫెరోషియస్గానే ఉండరు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కువ మంది కద్దరు నాకు నలగకుండా మాటలు చెప్పారు. ఇప్పుడు కుదరదట్టుంది. చూద్దాం మరి. మురళి గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి గుడివాడ రణరంగం కాబోతున్నట్లుంది. వెనిగళ్ల రాము వర్సెస్ కొడాల నాని వర్సెస్ వైసీపీ వర్సెస్ తెలుగుదేశం. మరి ఏంటి రేపు ఏం జరగబోతుంది, ఏంది అసలు, ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చింది? సార్ గుడివాడలో రేపొద్దున్న కాకపోతే కొంచెం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు జన్మించినటువంటి గడ్డ. అదేవిధంగా కూడా చాలామంది కీలక నేతలు అక్కడి నుంచి పుట్టారు, అక్కడి నుంచి బయటకు వచ్చారు. అటువంటి ప్రాంతంలోంచి కొడాల నాని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా అయ్యారు. తర్వాత కాలక్రమంలో ఆయన వైసీపీ పార్టీలోకి వెళ్ళాక అదే తెలుగుదేశం పార్టీ మీద ఆయన చేస్తున్నటువంటి విమర్శలు కానీ, ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, నాయకుడికి, అందరికీ కూడా బాధ కలిగించడంతో పాటుగా విపరీతమైనటువంటి కోపాన్ని కూడా కలిగించినాడు. అయితే టీడీపీకి కొన్ని అంటే పరిస్థితుల ప్రభావం అనుకోవాలో లేకపోతే కారణాలు ఏదైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆ గడ్డ మీద సరైనటువంటి ధీటైనటువంటి నాయకుడు టీడీపీకి దొరకలేదని చెప్పలేదు, కానీ అవకాశం రాలేదండి ఎవరికి. అయితే ఇప్పుడు వెనుగండ్ల రాము దాదాపుగా మనం కొన్ని నెలలుగా అక్కడ ఆయన పనిచేస్తున్నాడు. వెనుగండ్ల రాముకి గుడివాడ ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం అండి ఇది. టీడీపీ జనసేన కలిసిన తర్వాత గుడివాడలో ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి కార్యక్రమం అండి. అందులో అందరూ కూడా ఆరాధ్యంగా భావించే స్వర్గీయ ఎన్టీ రామారావు వర్ధంతి వేడుక అండి. సో ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని వెనుగండ్ల రాము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారండి. 100% కూడా భారీ విజయం చేయాలి. రా కదలిరా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అంత ఒక ఎత్తు అయితే గుడివాడలో ఒక విధంగా అప్పటికే 5-6 రోజుల నుంచి సభాస్థలం ఏదైతే మల్లయ్యపాలెంలో సభాస్థలం ఉందో ఆ సభాస్థలాన్ని అంతా కూడా రెడీ చేసేసి హోర్డింగ్స్ అయి పెట్టేసారు. గుడివాడ పట్టణం అంతా కూడా పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టారండి. సరే ఈ కార్యక్రమం టీడీపీకి సహజసిద్ధం అండి. ఎందుకంటే ఎక్కడైనా తెలుగుదేశం అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఎన్టీఆర్ వర్ధంతి చేసుకుంటారు. కానీ గుడివాడ వచ్చేటప్పటికి వైసీపీ నాయకుడు కొడాల నాని కూడా ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ అని చెప్పేసి ఎన్టీ రామారావు వర్ధంతి పెట్టడానికి సిద్ధపడ్డారు. ఆయన హోర్డింగ్స్ వేసాడండి. పెద్ద ఎన్టీ రామారావు గారి పెట్టాడు, చిన్న ఎన్టీ రామారావు గారి పెట్టాడు. రెండు పెట్టి హోర్డింగ్స్ వేసి ఈ యొక్క కార్యక్రమాన్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుందని, వైసీపీ పార్టీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం ప్రారంభించిందని అక్కడ అర్థం అవుతుందండి. ఆ రకంగా పెట్టి రేపు ఒక 10,000 మందికి అన్నదానం పెట్టాలని కొడాల నాని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం కొడాల నాని అధికార పార్టీలో ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కనుక ఆయనకి ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుంది. పోలీసులు, ఎంప్లాయీస్ అందరూ కూడా అంటే ప్రభుత్వ ఉద్యోగుల సహకారం ఉంటుంది కాబట్టి ఆయన కూడా గుడివాడ పట్టణంలో పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టారు. కాకపోతే ఆయన చిన్న జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు కూడా పెట్టడంతో ఆ ఫోటోలు కొంత ఏంటి జూనియర్ ఎన్టీఆర్ ఏంటి, సీనియర్ ఎన్టీఆర్ ఏంటి అని ఆసక్తి అండి. వెనుగండ్ల రాము గారు సీనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో పాటుగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఫోటోలు పెట్టి ఆయన భారీ హోర్డింగ్స్ వేశారు. అంటే మొత్తం మీద గుడివాడలో మొట్టమొదటిసారిగా కూడా డి అంటే డి అనే కార్యక్రమాన్ని ఘనంగా రా కదలిరా అనే సభ ద్వారా ఘనంగా చెప్పేందుకు ఆయన సిద్ధమవుతే అక్కడ అన్నదానం ద్వారా ఈయన కూడా ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రేపు ఈ కార్యక్రమం ఎలా జరగబోతుందంటే శుభ్రంగా కాదు. మన తిరువూరులో ఈ సభకి జరిగే ముందు రోజే చెప్పు సభకి జరిగే ముందు రోజే అక్కడ
కేసినేని చిన్ని వర్సెస్ కేసినేని నాని మధ్య జరిగినటువంటి వివాదంలో కేసినేని నాని గారు పార్టీని వీడి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ కొడాలి నాని వర్సెస్ వెనుగండ్ల రాము మధ్య జరగబోతుంది. కానీ ఇద్దరు వేరు వేరు పార్టీలు కనుక ఇద్దరు కూడా వారి వారి ప్రతాపాన్ని ప్రయత్నం చేస్తున్నారండి. ఇప్పుడు కొడాలి ఇక్కడ అన్నదానంతో సరిపెట్టేసి కొడాలి నానికి సపోర్ట్గా కేసినేని నాని వస్తారు, వెనుగండ్ల రాముకు సపోర్ట్గా కేసినేని చిన్ని వస్తాడు. ఇప్పుడు మళ్ళీ అక్కడ అదొక వార్ స్టార్ట్ అయింది కదా, అదొక కాంట్రడిక్షన్ అండి. సరే చూద్దాం మరి. కరెక్టే సార్. అక్కడ కూడా అంటే రేపు కొడాలి నాని కార్యక్రమానికి వైసీపీ నేతలు ఎంతమంది హాజరవుతారు అనేది క్లారిటీ లేదు సార్. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కేసీఆర్ నాని వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇది టీడీపీ ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమం కనుక వైసీపీ నాయకులు పెద్దగా హాజరు కాకపోవచ్చండి. అంటే కొడాలి నాని ఆ కార్యక్రమం చేయడానికి ఎందుకంటే ఆయనకి రాజకీయం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, నందమూరి హరికృష్ణ భట్టో లేకపోతే ఇంకోటి ఆయన ఎన్టీ రామారావు మీద అభిమానంతో ఆయన కార్యక్రమం చేస్తున్నారు. అందుకని వైసీపీ నాయకులు పెద్దగా హాజరవరండి. కానీ నేను కూడా కార్యక్రమం చేస్తున్నాను టీడీపీ కన్నా ధీటుగా అని చెప్పి పట్టణంలో పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టారండి. అన్నదానంతో ఆయన సరిపెట్టేస్తాడు. కానీ వెనుగండ్ల రాము కార్యక్రమం అది కాదండి, టీడీపీ పార్టీ అధిష్టానం పిలిపించిందండి. దగ్గర ఇటు విజయవాడ పార్లమెంట్ అటు మచిలీపట్నం పార్లమెంట్ నుంచి మొత్తం టీడీపీ నాయకులు అందరూ హాజరవుతున్నారు, పార్టీ నాయకులు అందరూ హాజరవుతున్నారు. దాదాపుగా కూడా మచిలీపట్నం పార్లమెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు అభిమానులు అక్కడికి హాజరవుతున్నారు. అందుకని ఖచ్చితంగా కూడా అది టీడీపీ కార్యక్రమం కనుక టీడీపీ ఓన్ చేసుకుంటున్నట్లు ఎటువంటి సందేహం లేదు. రేపు ఆ సభకి అశేషంగా తరలి వస్తారనే అంశంలో కూడా ఎక్కడా లోటు ఉండదు. టీడీపీ శ్రేణులు అందరూ కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. గుడివాడలో ఒక మంచి కార్యక్రమం జరిగితే అక్కడికి వెళ్ళాలి, మనం అక్కడ చంద్రబాబు ఏం మాట్లాడతారు లేకపోతే టీడీపీ నాయకులు ఏం మాట్లాడతారు అనేది కూడా కొంత ఇంట్రెస్ట్ ఉందండి. ఎందుకంటే ప్రతిసారి కూడా కొడాలి నాని చంద్రబాబునో లోకేష్నో లేకపోతే టీడీపీలో ఒకరిద్దరిని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఆ టార్గెట్ చేసిన రేపు అక్కడ కొడాలి నానికి ఎట్లాంటి సమాధానం చెప్తారనేది కూడా కొంత ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే దానికి గతంలో ఎవరున్నప్పటికీ కూడా టీడీపీ నాయకులు కొంత సౌమ్యంగా లౌక్యంగా పనిచేసిన నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులే అండి. కాకపోతే వాళ్ళు వాక్చాతుర్యంలో కొంత నెమ్మదిగా ఉండేవారు. వెనుగండ్ల మొన్నటి వరకు మాట్లాడారు, కానీ సభ వచ్చేటప్పటికి ఆయన చెప్పారండి ఎవరు వస్తారో చూస్తాం తొక్కేస్తామని మాట అన్నారు. అంటే ఆయన కూడా చూడగా ఆయన కూడా పదును పెడుతున్నాడు పదాలకి. అంటే ఖచ్చితంగా రేపొద్దున వేదికల మీద నుంచి ఇటు కొడాలి నాని వేదిక నుంచి మాట్లాడిన మాటలు కానీ అటు టీడీపీ వేదిక మీద మాట్లాడే మాటలు కానీ చాలా పదునుగా అయితే పదాలు అయితే బయటకు వస్తాయి, ఎటువంటి సందేహం లేదండి. అయితే ఇంకోటి కూడా చంద్రబాబు నాయుడు ముందుగా కూడా నెమ్మకూరు వెళ్ళి నెమ్మకూరులో ఎన్టీ రామారావు బసతారకం దంపతులకు నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడికి వస్తున్నారు సార్. అంటే నెమ్మకూరులో కూడా కొద్దిసేపు సతీ సమేతంగా కుటుంబ సభ్యులందరినీ కూడా అక్కడికి రమ్మని అక్కడ కొద్దిసేపు కార్యక్రమం నిర్వహించిన తర్వాతే పార్టీ కార్యక్రమానికి హాజరవుతున్నారండి చంద్రబాబు. మొత్తం రేపైతే గుడివాడ వైపు అందరూ రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తుంది సార్. రైట్ నెక్స్ట్